షాకింగ్! ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు హెచ్ఐవి. న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు హెచ్ఐవి సోకినట్లు తేలింది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అందంగా కనిపించేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు క్రీములు, లోషన్లు వాడితే ఇంకొందరు రకరకాల కాస్మెటిక్స్ సర్జరీలు చేసుకుంటారు. మరికొందరు ఇంజెక్షన్స్ సైతం వాడుతుంటారు. ఫేషియల్స్లోనూ చాలా రకాలుంటాయి. వీటిలో వాంపైర్ ఫేషియల్ ఒకటే. తాజాగా వాంపైర్ ఫేషియల్ గురించి సంచలన విషయం బయటకొచ్చింది. వాంపైర్ ఫేషియల్తో హెచ్ఐవి. న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు హెచ్ఐవి సోకినట్లు తేలింది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. 2018లో న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని ఓ స్పాలో మహిళలు వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు చేయగా హెచ్ఐవి సోకినట్లు తేలింది. ఇందుకోసం యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అన్ని విధాలుగా పరిశోధించింది. అదే స్పాలో వాంపైర్ ఫేషియల్ చేసుకున్న 200 మందికి పరీక్షలు చేసింది. అయితే వీరిలో ఎవరికీ వ్యాధి సోకలేదని గుర్తించారు. మహిళలకు హెచ్ఐవి ఎలా సోకింది? స్పాలో వాంపైర్ ఫేషియల్ తీసుకుని హెచ్ఐవికి గురైన ఓ మహిళ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధిత మహిళ ఇంజెక్షన్ ద్వారా మందులు తీసుకోలేదని, ఆమె హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తితో శారీరక సంబంధంలో లేదని నిర్ధారణకు వచ్చారు. కాస్మెటిక్ ఇంజెక్షన్ కారణంగానే బాధితురాలికి హెచ్ఐవి సోకిందని గుర్తించారు. స్పా నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఒకరికి వాడిన ఇంజెక్షన్లు మరొకరికి వాడడం వల్ల హెచ్ఐవి బారిన పడుతున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తి రక్తం మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించడం వల్ల హెచ్ఐవి సోకుతుందని అందరికీ తెలిసిందే.